గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్ విజయవాడ. ఈ మధ్య తరచుగా చాలామంది అడిగే ప్రశ్న, మా బంధువుల్లో ఒకళ్ళు బాగా తాగుడికి అలవాటు పడిపోయారండి, రోజు విపరీతంగా తాగేస్తున్నాడు, ఆల్మోస్ట్ మద్యపానానికి ఎడిక్ట్ అయిపోయారు. అయితే డాక్టర్ గారు, తాగుడు అకస్మాత్తుగా మానేయచ్చా? మరి అన్ని సంవత్సరాలు మాసాలు విపరీతంగా తాగి ఉన్నారు కదా, అకస్మాత్తుగా మానేస్తే ఏమైనా విపరీతమైన పరిణామాలు వస్తాయా అని చాలామంది ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు. మద్యపానం కానీ డ్రగ్స్ కానీ వీటికి ఎడిక్ట్ అయిపోయాక వాటిని మానాలి అనుకున్నప్పుడు కంప్లీట్గా మానేయటం, అబ్స్టినెన్స్ అంటే పూర్తిగా దాని నుండి బయటికి రావటం అనేది కరెక్టు. అంతేగాని కంట్రోల్డ్ డ్రింకింగ్ అంటే మనం ఒక ఫుల్ బాటిల్ తాగేవాళ్ళం, ముప్పావు తాగటం, హాఫ్ తాగటం, పావు తాగటం, నిదానంగా దీన్ని తాగి ఆ తాగుడు మానేద్దాం, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ అయితే దీనివల్ల చాలామంది దాని నుండి బయటికి రాలేకపోతున్నారు. స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, కొద్దిగా మానుకుంటూ వచ్చినప్పుడు ఏదో స్ట్రెస్ వల్ల మళ్ళీ అది రీసైకిల్ అయ్యి పెరిగిపోయి విపరీతం అవటం, ఎడిక్షన్ అలా కంటిన్యూ అవటం అనేది జరుగుతూ ఉంది. కనుక మనం ఏం చేయాలి? కంప్లీట్గా మానేయటమే సబబు, మద్యపానమైనా డ్రగ్స్ అయినా. అయితే మద్యపానాన్ని పూర్తిగా ఇలా బాగా ఎడిక్ట్ అయ్యి తీవ్రంగా తీసుకొని ఎడిక్ట్ అయ్యి మానేసినప్పుడు విత్డ్రాయల్ ఫినామినా, విత్డ్రాయల్ సిమ్టమ్స్ అనేవి వీళ్ళల్లో మనకు కనిపిస్తాయి. అది ఫిజికల్గా ఉండొచ్చు, సైకలాజికల్గా ఉండొచ్చు. మానసికంగా ఏముంటుందంటే విపరీతమైన క్రేవింగ్, అర్జీ ఉంటుంది, మళ్ళీ తాగాలి అన్న అర్జీ క్రేవింగ్ ఉంటుంది. శారీరకంగా చూసుకుంటే అనేక లక్షణాలు, అంటే నిద్ర పట్టకపోవటం, కోపం, చికాకు, గొంతు తడారిపోవటం, లేకపోతే గుండె తడతడా కొట్టుకోవటం, కాళ్ళు చేతుల్లో వణుకు, నిశ్చింతగా కూర్చోలేకపోవటం, కాన్సన్ట్రేషన్ లేకపోవటం, ఫోకస్ లేకపోవటం, లేకపోతే గ్యాస్ట్రిక్ అప్సెట్ ఉండటం, ఎక్కువసార్లు యూరినేషన్కి వెళ్ళటం, ఇలా రకరకాల లక్షణాలు మనకు ఫిజికల్గా సైకలాజికల్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. కాబట్టి వీటిని పేషెంట్ మేనేజ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా సైకాట్రిస్ట్ని కలిసి ఆ విత్డ్రాయల్ ఫినామినా కూడా ట్రీట్మెంట్ పొంది దీని నుండి బయటికి రావచ్చు. తాగుడు మానేయటం అనేది పర్మనెంట్గా పూర్తిగా మానేయటం అనేది కరెక్టు. అయితే దానికి అవసరమైతే డాక్టర్ సహాయాన్ని తీసుకొని దీని నుండి బయటికి రావాలి. థ్యాంక్ యూ. నమస్తే.